కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. పోరాడదాం. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాడదాం. అమలు చేయాలి. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు. జిందాబాద్ సిఐటియు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. ముఖ్యంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలు చేసే విధానాలను అవలంబిస్తూ ఉంది. ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే కార్మికులకు మరి రాబోయే రోజుల్లో సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, కనీస వేతనం అడిగే హక్కు లేకుండా, కనీస భద్రత పని భద్రత కూడా లేకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వము ఈ తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, మిగతా తదితర డిమాండ్ల మీద దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మొదటగా ఈ నెల మే ఈ రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. కానీ దేశంలో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఈ దేశవ్యాప్త సమ్మెను జూలై 9వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఈ రోజు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వము ఏదైతే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేకుంటే కనుక రానున్న రోజుల్లో కార్మిక ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తా ఉన్నాము. మరి కార్మిక వర్గం అందరూ కూడా మరి రాబోయే రోజుల్లో మన కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ కొరకు జూలై 9వ తేదీన జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మనమందరం కూడా పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వము కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈ సందర్భంగా సిఐటియుగా డిమాండ్ చేయడం జరుగుతోంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వము మూడోసారి అధికారంలో వచ్చిన తర్వాత 44 లేబర్ చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికులకు అన్యాయం చేసే విధంగా ఈ కార్మిక చట్టాలను రద్దు చేసే విధంగా ప్రభుత్వం అనుసరిస్తుంది. కాబట్టి దానికి నిరసనగా భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై మే 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. కానీ దేశంలో పాకిస్తాన్ భారతదేశం యుద్ధం చేస్తుంది. కాబట్టి దానికి బదులుగా ఈ 20న చేసే సమ్మెను జూలై 9కి పొడిగించడం జరిగింది. దానికి నిరసనగా ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మోడీ ప్రభుత్వము ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మోడీ ప్రభుత్వము వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. లేని పక్షంలో కార్మిక సంఘాలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే దిశగా పోరాటం చేయడం జరుగుతుందని మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతుంది.